ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. గద్వాల ముచ్చట రోజుకో తీరిగా కొత్త కొత్తగా వస్తుంది ముచ్చట. కుల్ల చెప్తా, ఈయనే ప్రయత్నం చేయరు, ఎక్కసేపు ఏం చెప్పను. కానీ హనీమూన్ మడ్డర్లా దొరికిపోవద్దు. అమ్మరా కొడుక, అదేది మొన్న హనీమూన్కి పోయిగా భార్య భర్తలు పోయి మొగని బిసుకొని వచ్చేసింది. మొగని కథం బయట వచ్చింది, ఏం ఎరగని ఎడిపిల్ల లెక్క నాటకాలు చేసింది కదా. ఇంకో గట్ట మాత్రం మనం దొరికిపోవద్దు సుమా. ఇంకా మేఘాలయలో నిందితుడు ఏదో చిన్న పొరపాటు చేసిరు, గసోటి పొరపాటు మాత్రం మనం చేయొద్దు. మనం పక్క ప్లాన్ తోటి చంపాలి అని ప్లాన్ చేసుకోరట. మనం మాత్రం పక్కా ప్లాన్ చేయాలి. హత్య జరిగాక హనీమూన్కు లడక్ వెళ్దాం. హత్య ఆలస్యం అయితే విహారానికి అండమాన్కి వెళ్ళాలి. తేజేశ్వరి హత్యకు ముందు ఐశ్వర్య తిరుమలరావు ప్రణాళిక. బ్యాంకులో లోన్ ఇప్పించి తల్లిని లోపరుచుకున్న తిరుమలరావు. గద్వాల పోలీసు వాళ్ళు మొత్తం ఏడికాడికి ఏమంటారు, కేసుని ఛేదించేసారు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే నాగుతుందా చెప్పి ఏదాగదు. ఇప్పుడు ఇలా ముచ్చట క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఇది గద్వాల. ఆడోడు తిరుమలరావు అంటోడు బ్యాంకుల మేనేజర్ అంట. అదే బ్యాంకుల స్వీపర్గా పనిచేస్తుంది ఈ ఐశ్వర్య తల్లి. ఐశ్వర్య తల్లి చేస్తుంటే ఇక బ్యాంక్ మేనేజర్ అన్నప్పుడు ఎంతో కొంత పెద్దసారే ఆ పనికి ఈ పని పిలుస్తుంటే వస్తుండాలి పోతుండాలి, పాడే వచ్చేపోయే దారిలో మరి ఎలా కన్ను చేరిందో ఏమో తెలియదు. కానీ తల్లి మీద పానం పెట్టిండు ఈ తిరుమలరావు. తల్లితోటి ఆల్రెడీ దుగ్నం నడిపిస్తూనే ఉండు. తల్లి కోసం అప్పుడో ఇప్పుడో బిడ్డ వస్తుంది కదా బ్యాంకులో పనిచేసేదా గట్టినే. ఇక ఏమో కూడా బిడ్డ పాడే లైన్లోనే ఉన్నట్టుంది. వచ్చిందట. వస్తే ఈ తిరుమలరావు అంటోనికి పానం మళ్ళీ బిడ్డ మీద వచ్చింది. చిన్న మరి తల్లికి చెప్పిందా, లేకపోతే తల్లి మరిగిచ్చిందా, లేకపోతే మరి తల్లి కానకుండా పిల్ల లైటింగ్ పెట్టిందా మనకైతే తెలియదు, దేవునికి ఎరకగానే పిల్లకు లైటింగ్ వచ్చిండు. తల్లి పిల్ల ఇద్దరు అయ్యారు. ఆల్రెడీ శోభ చేస్తూనే ఊరు. మరి ఈ తల్లి ఎట్టనో అది పిల్లెట్టనో ఈడు లవరెట్టనో ఈ సిగిదప్పిన వీళ్ళకు మనుషులు అనే దానికంటే ఒక గదే నయం, వెనక అవపడేదే నయం. విన్నారా? అయితే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినట. కానీ ఈ తిరుమలరావు అంటోనికి ఆల్రెడీ పెళ్లి అయ్యే ఉంది కానీ తిరుమలరావుకు పిల్లలు లేరంట. పిల్లలు అంటే ఈయన చూడు మొదటి పనితనం చూడు రే. ఇంట్లో మాత్రం ఇంటాకేమో పిల్లలు లేరు. ఈడ తల్లికి అలవాటు పిల్లకి అలవాటు. ఈడు ఎంత పెద్ద పనిమంతుడు చెప్పురు ఇక. అయితే చేసుకున్న భార్యను చంపాలని ప్లాన్ చేసినట. భార్య చిన్న తెలియకాలదంట, అమ్మర కొడుకు చేస్తాడు అనుకొని భార్య తెలితోటి చిన్న సైడ్ అయిపోయింది. మరి ఇట్లా ఈ ఐశ్వర్యం చేసుకుని అయిపోవు కదా. ఒకవేళ ఈ లొల్లి కాకుండాలంటే ఐశ్వర్యం చేసుకుని అయిపోవు. మరి ఎట్లా మిస్ అయిందో తెలియదు. కానీ ఈ ఐశ్వర్యకు తేజేశ్వర్ అనే ఒక వ్యక్తితోటి నిశ్చితార్థం జరిగిందట. నిశ్చితార్థం జరిగిన 5 రోజులకే ఈ ఐశ్వర్య జంప్ అయిందట. ఎక్కడవా అనుకొని ఆలోలీలో అడుగుతున్నాం కానీ చుట్టుపక్కల వాళ్ళు చెవులు ఉరుకుతూనే ఊరట్టే. ఎక్కడ పోతుంది ఆ లేడు బ్యాంకులో తల్లికి అలవాటాయ పిల్లకి అలవాటాయ ఆనకాడికి పోయిరేమో అని అనుకుంటే చిన్నగా ఈ తేజేశ్వరి చెవులో పడ్డదంట. చెవులో పడి ఫోన్ చేశానట. ఎక్కడున్నావు ఐశ్వర్య, ఏం కాదు అవ్వపడతలేవు, ఈ మధ్యలో ఎడిపోతున్నావు అని. అంటే ఎక్కడ పోతలేను, నీకు కట్నం ఇస్తాందుకు మా అమ్మ సతమతం అవుతుంది, పైసలు లేక ఇంట బాధపడుతుంటే చూడలేక ఫ్రెండ్ కాడికి పోయిన బయటికి అని చెప్పిందంట. అరే అమ్మ నాకు కాబోయే పిల్లం ఎంత మంచిది అనుకొని ఆడజలంతా ఫ్లాట్ అయిపోయినాడు. అంతలోనే 2-3 డైలాగులు వేసిందట. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేక నేను లేను, నీకోసమే నువ్వు, నీకోసమే నేను, నా కోసమే నువ్వు అని సినిమా డైలాగులు వచ్చిందట. వీడు పాపం నాలేక 8 కాలుగాడు ఉన్నట్టుంది. అమ్మ నన్ను లవ్ చేస్తున్నట్టుంది, పాడైపోయి గీతమైన దాని మీద అనుమాన పడుతుంది, మంది మాటలు బట్టి పెళ్లి చేసుకుంటా అంటే ఆల్రెడీ పిల్లగాని తల్లిదండ్రులు వద్దే పోతురా నాయన, ఇది దొంగ సాహసం నాయన, ఇది వద్దు, తల్లి అట్నే కొడుతుంది పిల్ల అట్నే కొడుతుంది వద్దా అంటే లేదు నేను చేసుకుంటా అని జబర్దస్త్ చేసి పెళ్లి చేసుకుంది. అయితే ఈ నిశ్చితార్థం జరిగే టైంలోనే ఈ వేడిపోయింది ఈ తిరుమలరావు దగ్గర పోయి ప్లాన్ చేస్తుందట. ఈ తేజేశ్వర్ అంటూ ఎట్లా చంపాలి ఏం కథ అని. మిస్ అయింది. ఆడ మిస్ అయినాక పెళ్ళి అయినాక ఇంకా రగిలిపోతుండే. ఇటుక బయట కింద మట పెట్టినట్టే ఉందట. ఈయన పాడై 7 కాడికి కుమ్మరం మసిలి ఈయన చంపాలి ఎట్లనే చేసి. ఈయన చంపినాక మనం హనీమూన్కి పోదాం, ఏమంటారు దేశం మొత్తం తిరిగి హనీమూన్కి పోయి మంచిగా డజన్ పిల్లలు కనుక్కొని వద్దామని ప్లాన్ చేసుకోరు. మరి తల్లిని కూడా కొనబోతా అనుకుంటూ ఏమో తెలియదు. కానీ తల్లి పిల్లలు కొనబోయినా కానీ నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరికి సిగ్గులచ్చ తప్పినోళ్ళే కదా. ఇప్పుడు తల్లికి అలవాటు అయినోడు పిల్లకి అలవాటు అవుతుంటే మరి తల్లి మనిషి అయితే అరే నా కాడికి ఆల్రెడీ వస్తూనే ఉంటివి, నేను మంచిగా జీవితం గడుపుతూనే ఉంటివి, రాసే జీవితం గడుపుతూనే ఉంటివి, మరి నా పిల్ల నీకు పిల్లతో సమానమేనా, పిల్ల తీరు పెట్టవస్తావరా అని అనాలి కదా. ఆనికి సిగ్గు లేదు, దీనికి లజ్జ లేదు. అంత గాడిది గుర్రం ఒకటైంది అన్నట్టు ఒకటయ్యారు. సరే ఇప్పుడు చంపాలి ప్లాన్ చేసినట్ట. ఆయనతోటి అయితే లేదు పడే అప్పటికే 3-4 సార్లు ట్రై చేసి అయితే లేదు. అయితే
ఈ బ్యాంకులకంట ఓ నగేష్ అంట ఆయన ఇంకా ఆయన సోపతి గాలంట అప్పుడు ఇప్పుడు పైరో కోసం వస్తుంటారంట. ఆ నగేష్ అంటోనికి చెప్పిండట, నగేషా నువ్వు ఎన్ని పైరోలు చేసినా కానీ ఏమీ పాడేది చెప్పు, ఉప్పు నిప్పకాయకి తప్ప అంతకంటే ఏమి రావు, నేను ఒక ఆయమైన పని అప్ప చెప్తా చేస్తావా అంటే ఏ లేదు సార్ నువ్వు ఇంత పెద్ద సార్వి బ్యాంకులు ఎన్నోసార్లు లోన్లు ఇప్పించినావు వాళ్ళకి వీళ్ళకి, నేను రాగానే నాకు కుర్చేసి చాయిపిస్తావు, నువ్వు చెప్తే గీ పని చేయనా చెప్పు సార్ అన్నట. ఏం లేదు నేను ఒక తల్లికి పిల్లకి ఇద్దరికి అలవాటు అయినా పిల్ల పెళ్ళి అయింది, ఆ పిల్ల ఇంకో పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ మొగని చంపాలి, చంపితే నేనేమని చేసుకుంటా, నీకేం కావాలని చెప్పి ఇస్తానంటే చెప్పు సార్ నువ్వు ఏది అంటే అది చేస్తానగానే ఆల్రెడీ ఆయన ఈ మొదటి అదే బ్యాంకులో 20 లక్షల లోన్ పెట్టిండట. ఈ తిరుమలరావు అంటాడు అందులోకెళ్ళి 2 లక్షలు భయాన్ని ఇచ్చిండట. 2 లక్షల భయాన్ని ఇచ్చి ఏయ్ ఫలాని తేజేషన్ చంపాలంటే ఉత్తపుణ్యానికి అయితే కాదు, అది జర్రా అని నమ్మించి చంపాలి. ఇప్పుడు నమ్మించినోడిని మోసం చేయడం తొందరగా, నమ్మినోడిని మోసం చేయడం, నమ్మనోడిని మోసం చేయలేము కదా అంటే ఈడు చిన్నగా దోస్తానం చేసిండట. దోస్తానం చేసి ఈయన సర్వేరు భూములు కొడుస్తారంట ఈ తేజేశ్వర్ అంట. ఆయన ఈ సర్వేరే గాడగిడ భూములు ఉన్నాయి గిడు ఉన్నాయి గాడున్నాయి అని 4-5 సార్లు చెప్తే ఇక వస్తున్న పోతున్న ఓ రామశిల్క అన్నట్టు జర శోభత అయినట్టుంది. శోభత అయిన తరుణంలో ఏం చేసిరు, సార్ ఫలాను ఊళ్ళో 17 ఎకరాల భూమి ఉంది, ఆ 17 ఎకరాల భూమిని మనం కొలవాలి వస్తావా అంటే నా పనే కదా నేనెందుకు రానా అని అన్నట. అంతల్ని అదే కార్లో ఈ ఎవడు ఈ తిరుమలరావు అంటోని కూడా ఎక్కించుకోరట. ఎక్కించుకోగానే తిరుమలరావుని కూడా పరిచయం చేసిరంట ఆయనకు తేజేశ్వరకు. ఇంకో ఈయన సో అండ్ సో ఈయన ఒక మంచి ఆఫీసరు, ఈయన ఫలాని సారు, ఈయన మంచివాడు అంటే హాయ్ సార్ అంటే హాయ్ చేతులు చేసి కలుపుకోరంట. కలుపుకొని చిన్నగా బయలుదేరుతురంట. బయలుదేరుతున్నాడు ఒక కాయ పోయే బయట ఇంకో కాయ మైలిందంట. అరే గాబు ఇలాంటి గిట్టిపోద్ది అంటే గిడి సైడ్కు మా దోస్తు కారు ఖరాబ్ అయింది, ఆడికి పోయి మందలిచ్చి ఆయనకు కొద్దిగా ముచ్చట ముచ్చట చెప్పి మనం వెళ్ళిపోదామంటే సరే అని కూర్చురంట. అసుంట పోయినాక మళ్ళీ బండి ఆపిరట. మళ్ళీ బండి ఆపి ఆడు ఫోన్ ఎత్తలేడు అని ఇంకొక కాయ కొనపోయారంట. ఈ డౌట్ వస్తుంది కానీ ఏం చేస్తారు చెప్పు, నిలబడి దాకా సోపా చేసిరు కదా వీళ్ళంతా. సరే అని కూర్చుంటున్నాం కానీ ఎంట కొనపోయిన కత్తులు తీసుకొని నెత్తిలంగా తలగా గొంతు మీదంగా కడుపులంగా ఇష్టం వచ్చిన రకంగా పొడి చేసిరంట. దెబ్బకు పానం విడిచాడు. ఈయన కళ్ళు చల్లబడ్డాయి. మరి కళ్ళు చల్లబడ్డాయి కానీ తప్పించుకుంటారా మీరు? ఇవాళ రేపట్ల పోలీసు వాళ్ళు తలుచుకుంటే తప్పించుకునే ఈ మనుషులు ఉండరా వాళ్ళన్నా? నువ్వు సిగ్గుదప్పిన ఉండకూడదని కాకుంటే తల్లికి సోపత అవుతుంది, తల్లి అనకంగా పిల్లకు సోపత అవుతుంది. మరి సోపత అయిన బట్ట తల్లినో పిల్లనో పెళ్లి చేసుకుంటే ఈయన పానమన్నా మిలిపోవు కదా. ఉత్తపుణ్యానికి ఈయనకి పెళ్లి అయినాక పెళ్లి అయ్యి 4 రోజులు సంసారం చేసినో లేదో, 1 నెల అయిందో కాలేదో ఈయన చంపితేవి ఏం వచ్చినట్టు చెప్పిగా. సరే ఈయన చంపి నువ్వేమైనా మూట కట్టుకున్నావా? ఇవాళ పోతిరి అందరు పోయి జైలు పడితిరి. ఇవాళ ఓడి బయట ఉండు 8 మంది అంట. 8 మంది వీళ్ళందరూ కొనపోయి లోపడేసిరు. మరి ఏం కట్టుకపోయినట్టు? పెద్దలు ఊర్లలో అంటుంటారు దొంగతనం ఫలాంతనం ఎన్నడు తాగదంట. అది ఏదో ఒక కాడ బయటకు వచ్చేదేనా, బయట పడితిరి ఆడ పిల్లమాగమైపోయా. అప్పుడో చిన్నగా తల్లిని మందలిస్తుంటే ఇప్పుడు తల్లి దగ్గర రానియదా, పిల్లని మందలిస్తుంటే పిల్ల దగ్గర రానియదా, పిల్ల మొగని చంపితేవి అందరు పోయి జైల్లో కూర్చుంటుంది. ఏం సంపాదించినట్టు ప్రజల ఆరోగ్యం ఈ అక్రమ సంబంధాల వల్ల. పోలీసులు అయితే ఎటకెలా చెప్పిరు గిట్ట అయింది అని క్లియర్గా ఇచ్చిండ్రు వీళ్ళ పేపర్లో. అందుకోసమనే ఏమో శాస్త్రం అంటే కదా పొరుగురి భోగందానికన్నా నూరి పూసగలదేనా ఏమన్నట్టు మన భార్య దగ్గర ఏమైనా కథలు పడితే పడాలి కానీ ఉత్తపుణ్యానికి ఇంకొని పిల్ల మీద ఆశ పెట్టుకుంటే ఆయన అంటే చంపితేవి ఆయన బతక చేయకూడదు. ఉత్తపుణ్యానికి దోస్తాలని చేసి అనుకునే చంపితేవి ఆయన పాపం మీద కట్టుకున్నట్టు కదా ఇవ్వాలి కదా పిల్ల తరాలే తగ్గుతుంది. నువ్వు ఆయన చంపి మాత్రం ఏం మూడు కట్టుకున్నావు చెప్పు? తిరుమలరావు అయినా ఐశ్వర్య తల్లి అయినా వీళ్ళని ఆడోళ్ళు అనేదానికంటే వెనక ఉన్న పసులు నయ్యం. తల్లి పోతుంది, పిల్ల పోతుంది, ఎంతమంది పోతారు రేపు ఒకరి కాడికి. సిగ్గు అనిపించాలి జరనాన్న. ప్రజలారా నేను చెప్పిన ముచ్చట తప్పు ఉంటే మీ కామెంట్ రూపకంగా చెప్పురి. గద్వాలలో అయితే పోలీసు వాళ్ళు అయితే కేసుని ఇక ఫైల్ క్లోజ్ చేసినట్టు కొడుతుంది. ఇక గసోని ముచ్చట వచ్చింది ఉంటాం మరి ఇక.